ఆర్సీబీ టీం ఐపీఎల్ 2024లో ఆడినటువంటి 4 మ్యాచ్ల్లో 3 మ్యాచెస్ ఓడిపోయి కేవలం ఒకే ఒక్క మ్యాచ్ అయితే గెలిచింది. అర్జెంట్ గా ఐపీఎల్ 2024లో ఆర్సీబీ టీం చాలా అంటే చాలా త్వరగా కంబ్యాక్ చేయాల్సి ఉంటుంది. ఆర్సీబీ టీం కనుక ఏడాది ఐపీఎల్ లో కంబ్యాక్ చేయాలంటే ఖచ్చితంగా ఈ 3 పనులు చేయాల్సి ఉంటుంది. అలాగైతేనే ఒక ఐపీఎల్ 2024లో ఆర్సీబీ టీం కంబ్యాక్ అవుతారు. అవేవో తెలుసుకోబోయే ముందు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. నెంబర్ 1 ఆర్సీబీ మిడిల్ ఆర్డర్. ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ మాత్రం చాలా అంటే చాలా త్వరగా సెట్ కావాల్సి ఉంటుంది. ఇప్పటికే సీజన్ లో 4 మ్యాచెస్ అయితే అయిపోయాయి. రజత్ పాటీదార్, మ్యాక్స్వెల్ అండ్ కెమెరాన్ గ్రీన్ నుంచి అయితే అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. వీళ్ళ నుంచి ఆర్సీబీ టీం చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళే సరిగ్గా ఆడకపోతే ఆర్సీబీ టీం ఇంకెలా చెప్పండి. అందుకే ఆర్సీబీ టీం ఎంత త్వరగా అంటే అంత త్వరగా సెట్ కావాల్సి ఉంటుంది. అప్పుడే మ్యాచెస్ అయితే గెలుస్తారు. నెంబర్ 2 పవర్ ప్లే. పవర్ ప్లే లో మాత్రం ఆర్సీబీ బౌలర్స్ మాత్రం చాలా అంటే చాలా దారుణంగా పరుగులు ఇచ్చేస్తున్నారు. ఈ పవర్ ప్లే లోనే ఆపోనెంట్ టీం పై ఆర్సీబీ బౌలర్స్ ఖచ్చితంగా పై చేసి సాధించాల్సి ఉంటుంది. అప్పుడైతేనే మ్యాచెస్ గెలవడానికి ఈజీగా ఉంటుంది. మోర్ ఇంపార్టెంట్లీ సిరాజ్ పవర్ ప్లే లో చాలా అంటే చాలా అద్భుతంగా బౌలింగ్ చేయాలి. ఇప్పటికే సీజన్ లో 4 మ్యాచెస్ అయితే అయిపోయాయి. ఇంకా టైం లేదు. ఆర్సీబీ బౌలర్స్ పవర్ ప్లే లోనే దుమ్ము లేపితేనే మ్యాచెస్ అయితే గెలుస్తారు ఆర్సీబీ టీం. ఇంకా నెంబర్ 3 ఆర్సీబీ బౌలింగ్ యూనిట్. ఒక సిరాజ్ ని పెట్టుకుని ఆర్సీబీ బౌలర్స్ ని మొత్తంగా చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క బౌలర్ మాత్రం అప్పనంగా ఆపోనెంట్ టీం కి పరుగులు ఇచ్చేస్తున్నారు. అక్కడే ఆర్సీబీ టీం మ్యాచెస్ అయితే ఓడిపోతున్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ లాస్ట్ ఓవర్స్ లో కూడా ఆర్సీబీ బౌలర్స్ చాలా అంటే చాలా ఎక్కువగా పరుగులు ఇచ్చేస్తున్నారు. ఇది కూడా చాలా అంటే చాలా త్వరగా ఆపాల్సి ఉంటుంది. ఎక్స్పెన్సివ్ ఉన్న బౌలర్స్ ని అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకు బదులుగా యంగ్స్టర్స్ ని ట్రై చేసినా కానీ పర్వాలేదు. ఎందుకంటే ప్రజెంట్ ఐపీఎల్ 2024లో యంగ్స్టర్స్ హవా అయితే నడుస్తుంది. ఏ బౌలర్ ఎప్పుడు అద్భుతంగా బౌలింగ్ చేస్తాడో ఆ బౌలర్ కే తెలియదు. ఎగ్జాంపుల్ కి మయాంక్ యాదవ్ ఈ ఐపీఎల్ కంటే ముందు ఎవరికి తెలియదు. బట్ ఆడింది 2 మ్యాచ్లని. మయాంక్ యాదవ్ మాత్రం చాలా అంటే చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాడు. అలాగే ఆర్సీబీ యంగ్ బౌలర్స్ కూడా ఛాన్స్ ఇవ్వాలి. వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. చెప్పలేం, వాళ్ళే స్టార్స్ గా కూడా మారే అవకాశాలు కూడా ఉంటాయి. ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ మాత్రం ఇంప్రూవ్ కావాల్సి ఉంటుంది. అప్పుడైతేనే మ్యాచెస్ అయితే గెలుస్తారు. మరి మీకేమనిపిస్తుంది? ఐపీఎల్ 2024లో ఆర్సీబీ టీం కంబ్యాక్ చేస్తారా లేదా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసి చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.